గీతా వంటింటి రుచులకి స్వాగతం. ఈరోజు క్యాబేజీ బీన్స్తో రైస్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ ఒకటి పెద్దది తీసి కట్ చేసుకున్నానండి, టమాటో ఒకటి కట్ చేసుకున్నాను, బీన్స్ సన్నగా, క్యాబేజీ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, బిర్యానీ దినుసులండి, బిర్యానీ ఆకు, మిగతా మసాలా దినుసులు. ఈ పౌడర్ మాత్రం 1 వెల్లుల్లిపాయి, 4 జీడిపప్పు, కొద్దిగా శనగలు, 1 స్పూన్ కారపొడి అవి వేసి పౌడర్ చేసుకునిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాణలి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి కూడా కరిగి కొంచెం బాగా వేడయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుందామండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కారానికి సరిపోతుంది. కారం కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ అవి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత టమోటా అవి వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు టమాటో, క్యాబేజీ అవన్నీ వేసేసుకుందామండి. దాంట్లో కొంచెం కొత్తిమీర తీసి పెట్టుకొని మిగతావన్నీ వేసేస్తున్నానండి. క్యారేజీలకైతే చాలా ఈజీగా చేసి చేయొచ్చండి. మనం ఎలాగో రైస్ వండుతాం కాబట్టి ఆ రైస్ని కొద్దిగా ఇందులోకి ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ వేసేసాక పుదీనా, కొత్తిమీర కొంచెం ఎత్తి పెట్టుకొని మిగతాదంతా వేసేసానండి. ఇప్పుడు కొద్దిగా సాల్టు వేసుకొని బాగా కలిపి మూత పెట్టద్దండి. మూత పెడితే మెత్తగా మగ్గిపోతాయి, క్రంచీగా తగలవండి. ఇలానే వదిలేస్తే ఇలా వేపుకుంటేనే కొంచెం క్రంచీగా తగులుతూ రైస్లోకి చాలా బాగుంటాయండి. కదా హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. రైస్ వేసేసుకున్న తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకుని, ఇందాక మనం పొడి చెప్పాను కదండి, ఆ పొడిని ఇప్పుడు వేసేసుకుందాము. ఆ మిగిలిన కొత్తిమీరని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. అన్నం మెతుకు విరగకుండా బాగా కలుపుకుందామండి. మనం కొంచెం అలా పొడిలాడేలా రైస్ వండుకున్నామంటే సరిపోతుంది దీనికి. ఇప్పుడు అలా బాగా కలిపేసేసుకుని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇలా మనం స్కూల్లో లంచ్ బాక్సులు కట్టేటప్పుడు ఇలాంటి రైస్లు చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆపేసుకుని మనం దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు క్యారేజీలు సర్దేద్దామండి. చూసారు కదా, మా బాబుకి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈజీగా అయిపోయే రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.